హలో ఎవరీవన్. జ్యూస్ని ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కలిసి ఇజ్రాయెల్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఇజ్రాయెల్ నుండి కొంతమంది జ్యూస్ అనేవాళ్ళు ఇండియాకు వచ్చారు శరణార్థులుగా. అప్పుడు మన మహారాజా దిగ్విజయ్ సింగ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళని శరణార్థులుగా తీసుకొని వాళ్ళకి రాజ్యంలో ఉండడానికి చోటిచ్చాడు. అలా చోటిచ్చాడు అని చెప్పేసి, అలా బ్రతకడానికి ఒక ఆసరాగా నిలబడ్డాడు అని చెప్పేసి రాజా దిగ్విజయ్ సింగ్ గారిని వారి యొక్క జన్మదినం అండ్ మరణ దినాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియా ఏదైనా హెల్ప్ కావాలి అంటే దానిలో ముందు ఉండేది ఇజ్రాయెల్. మాకు ఒకేసారి కదా బ్రతకడానికి హెల్ప్ చేసింది, ప్రతిసారి ఇండియాకి హెల్ప్ చేయాలా అని చెప్పేసి ఇజ్రాయెల్ ఎప్పుడూ వెనక్కి వెళ్ళలేదు. ఏ విధమైన సహాయమైనా సరే, ఇండియాకి చిన్న సహాయమైనా సరే పెద్ద సహాయమైనా సరే ఇజ్రాయెల్ ముందుండి చేస్తుంది. అండ్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ ఎంతో ముందుంది అంటారు. అండ్ అది తన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని ఇండియాకి ఇస్సా అని చెప్పేసి హెల్ప్ చేస్తున్నాను. బట్ ఇండియాలోనే పుట్టి పెరిగి తిని ఇండియన్స్తోనే కలిసి ఉండి ఇండియానే వినాశనం చెయ్యాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అసలు భారతదేశం నుంచి మహారాజా దిగ్విజయ్ సింగ్ గారు ఇజ్రాయెల్కి ఎలా హెల్ప్ చేశాడు జ్యూస్కి, అండ్ జ్యూస్ ఇజ్రాయలీస్ ఇండియాకి ఎలా హెల్ప్ చేశారు అనేది ఒక ఫుల్ వీడియోలో చెప్తాను. జై హింద్. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపోవు, నీలో ఇండియా ఉంటే అవుతావు. నీలో ఇండియా ఉందా?